మనం ఇప్పుడు ఎంగేజ్ వరకు మాట్లాడుకున్నాం. దీని తర్వాత కూడా ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మిడ్ ఏజ్ గానీ, లేకపోతే అబోవ్ హ్మ్. 40s గానీ, వీళ్ళకి కూడా ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఉంటాయండి. సో, ఈ టీనేజ్ 17 ఇయర్స్ దాని తర్వాత నుంచి మిగతావి ఉంటాయి. కొన్ని ఇడియోపతిక్ జనరలైజ్డ్ ఎపిలెప్సీస్ అంటాము. ఓకే. జెనెటిక్ ఎపిలెప్సీస్ అంటాం. హ్మ్. అంటే స్కాన్స్ చేస్తే నార్మలే ఉంటారు. ఓకే. బట్ ఫిట్స్ వస్తాయి అన్నట్టు. అన్ని రకాలు వస్తాయి. అంటే పెద్ద ఫిట్స్ వస్తాయి. కొంతమంది జెర్క్స్ లాగా వస్తాయి. నడుస్తూ పడిపోవచ్చు. వీటిలలో ఏందంటే జెనెటిక్ కాంపోనెంట్ ఉంటది. అంటే హుహుహు. కంపల్సరీ వాళ్ళ పేరెంట్స్‌కి ఉంటదని కాదు. బట్ బాడీలో వాళ్ళకి ఆ జీన్స్‌లో ఆ టెండెన్సీ ఉంటది ఫిట్స్ వచ్చేది. ఓకే. సో, ఈ 17 ఇయర్స్ ఆ పైబడిన వాళ్ళు ఫిట్స్ వస్తున్నాయంటే ఇదొక కారణం చూస్తాం. అంటే స్కాన్స్ నార్మల్‌గా ఉండి ఫిట్స్ వస్తున్నాయి అంటే ఈ ఏజ్‌లలో ఈ జెనెటిక్ ఎపిలెప్సీస్ గూడా కామన్ అన్నట్టు. అది కాకుండా కొన్ని డిసీజెస్ ఉన్నాయండి మనకి. బ్రెయిన్‌లో చిన్న చిన్న ట్యూబర్‌క్లోసిస్ హ్మ్. సంబంధించి ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. లేదా ఇప్పుడు సిస్టిక్ సర్కస్ అని కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. అంటే ఓకే. టేప్ వార్మ్ ఆ ఇన్ఫెక్షన్స్ బ్రెయిన్‌కి వచ్చినప్పుడు కూడా అవి బ్రెయిన్ కొంచెం డ్యామేజ్ చేసి తర్వాత ఫిట్స్ లాగా వస్తాయి. సో, ఆ టేప్ వార్మ్స్ బ్రెయిన్ వరకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా సార్ అసలు? ఉన్నాయండి. సో, అది ఫస్ట్ మనకి ఫుడ్‌లో గాని హ్మ్. అది ఎంటర్ అయ్యి స్టమక్‌లో ఇన్ఫెక్షన్ కాజ్ చేయొచ్చు. హ్మ్. అక్కడి నుంచి స్ప్రెడ్ అవుతూ బ్రెయిన్‌కి గూడా అవి ఇన్ఫెక్షన్ పార్టికల్స్ చేరి అక్కడ ఓకే. గూడా బ్రెయిన్‌లో ఫిట్స్ లాగా త్రో చేస్తది. మేజర్‌గా మనకి ఏమేమి ఉంటాయి? ప్రైమరీగా ఏ చెకప్స్ ఉంటాయి? సో, ఫిట్స్ వస్తున్నప్పుడు ఫస్ట్ టైమ్ మేము చూసుకునేది ఏంటంటే, ఎన్ని సార్లు వస్తున్నాయి? ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏ ఏజ్‌లో స్టార్ట్ అయింది? దాని తర్వాత స్కాన్స్‌లో బేసిక్‌గా ఎంఆర్ఐ ఒకటి చూసుకుంటామండి. అండ్ ఈఈజీ. దీనిలో మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే. ఏ టైప్ ఆఫ్ ఫిట్స్ ఇది? హ్మ్. ఎంత సివియారిటీగా ఉంది? పేషెంట్‌కి దానివల్ల ఏమైనా ఇంజ్యూరీస్ అయినాయా? దీన్ని బట్టి మనము కొన్ని టాబ్లెట్స్ అయితే డెఫినిట్‌గా హెల్ప్ చేసేవి ఉన్నాయి దీనిలో. ఓకే. ఇంకోటి ఇప్పుడు టేప్ వార్మ్ అన్నారు కదా! ఇది కూడా ట్రీటబులేనా? మనకి టాబ్లెట్స్ త్రూ ట్రీటబులా? డెఫినిట్‌గా ట్రీటబుల్ అండి ఇది ఓకే. ఇన్ఫెక్షన్. సో, ఆహ్, కొన్ని ఆ ఇన్ఫెక్షన్ తగ్గించే టాబ్లెట్స్ ఉన్నాయి. మనకి ఈ సిస్టిక్ సర్కస్ అనేది బేసికల్‌గా కొంతమంది ఫేమస్ పర్సనాలిటీస్ లైక్ లియాండర్ పేస్ గారు మన హ్మ్. టెన్నిస్ హ్మ్. స్టార్. తనకు హ్మ్. గూడా ఇట్లాంటిది సఫర్ అయ్యారు తను. సో, ఓకే. సిస్టిక్ సర్కై అనేది బ్రెయిన్‌కి చేరుకోవడం వల్ల తనకి ఇబ్బంది పడ్డారు. హ్మ్. సో, ఈ ఇన్ఫెక్షన్‌కి కరెక్ట్‌గా మనం టాబ్లెట్స్ ఇస్తే అది మొత్తం క్యూర్ అవుతది. ఓకే. ఫిట్స్ వరకి మనము టాబ్లెట్స్ కూడా దానితోటి ఫిట్స్ కూడా కంట్రోల్‌లో ఉంటాయి. ఓకే. లైక్ చేయండి.